రీసెంట్‌గా 'ద గర్ల్ ఫ్రెండ్' అనే సినిమా చూసాను. మ్యాటర్ ఏంటంటే, యాస్ ఎ బీభత్సమైన సినిమాల పిచ్చోడిగా ఈ సినిమా గురించి నేనేం ఫీల్ అయ్యా, నాకేమనిపించిందంటే ఇదొక హారర్ సినిమా, టార్చర్ సినిమా. వీడియో మొత్తం చూస్తే అదే, వింటే మీకే తెలుస్తుంది. ఐ రిపీట్ అగైన్, ఇది నాకేమనిపించింది, నా సైడ్ నా ఒపీనియన్ ఈ సినిమా మీద. సినిమా కాన్సెప్ట్ బావుంది. నిజంగా ఇలాంటి సినిమాల ద్వారా ఇంపార్టెంట్ సెన్సిటివ్ పాయింట్స్ లైక్ ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, వాళ్ళకంటూ ఇండివిడ్యువాలిటీ అండ్ స్పెషల్లీ ఫ్రీడమ్‌గా ఉండాలనేది చెప్పారు. అది బావుంది. నేను అది అగ్రీ చేస్తా. మోరోవర్ స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా. ఆ పాయింట్స్ ఎప్పుడు నాలో మెదిలేవే. మెన్ అండ్ ఉమెన్ అంతా సమానంగా ఉండాలి. ఏ హెచ్చుతగ్గులు ఉండకూడదు అనుకుంటా. కానీ ఒక సినిమాగా ఎగ్జిక్యూషన్ అండ్ ఈ సినిమాకి ఉన్న డ్యూరేషన్‌లో హీరోయిన్‌ని హింసలు పెడుతూ మొత్తం చూపించిన విధానం, మనల్ని సినిమా ద్వారా హింసపెట్టి అది ఏదైతే ఉందో హారర్ సినిమారా బాబు. టార్చర్ సినిమా కూడా. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్‌గా తన ఫస్ట్ మూవీ 'చీలా' ఇప్పటికీ ఎప్పటికీ గ్రేట్ అంతే. చాలా బావుంటుంది సినిమా. మధ్యలో 'మన్మధుడు 2' అని అదొక టార్చర్ అండ్ రాడ్ సినిమా. ఇప్పుడు ఈ సినిమా కూడా బొక్క. ఎందుకంటే హాఫ్ బేక్డ్ రైటింగ్ అండ్ డీటెయిలింగ్‌తో అంతా సగం సగం పనులు. రాహుల్ అనే క్రియేటివిటీ నాకు అర్థమైంది. యాక్టర్స్ ఇంటెన్స్ ఎమోషన్స్ నుంచే సీన్స్ అండ్ ఆ వెనకాల ఉన్న అర్థం పరమార్థం కన్వే చేశాడు. బట్ స్టిల్ కన్విన్సింగ్‌గా లేదు అలా చేయడం. ఒక సీన్‌లో ఆ బొక్కలో టాక్సిక్ మేల్ క్యారెక్టర్‌కి హీరోయిన్ పడే స్ట్రగుల్ చెప్తది. ఆ చెప్పేది ఇంకాస్త క్లారిటీగా చెప్పించకుండా క్లైమాక్స్ హీరోయిన్ బాగా బరస్ట్ అయ్యి ఒక స్పీచ్ ఇచ్చేసి అంతే క్లాప్స్. నేను ఎమోషనల్ అయ్యా. నేను కూడా నలిగిపోయా. హీరోయిన్ పడే ట్రామాకి, పెయిన్‌కి. కానీ ఈ సగం సగం టేకింగ్ అండ్ కన్విక్షన్ ఏంటన్న డైరెక్టర్ అన్న. డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో నాకు సినిమా అంతా టోటల్‌గా అర్థమైంది. బట్ తీసిన సీన్స్‌లో ఇంకాస్త బెటర్ డీటెయిల్డ్ రైటింగ్ ఉండొచ్చు. కానీ లేదు. సినిమా అంతా టార్చర్, పెయిన్‌లో పెట్టి హీరోయిన్‌ని సగం సగం డీటెయిలింగ్‌తో హారర్ సినిమా చూపించాడు డైరెక్టర్. ఇంకొక సీన్‌లో హీరోయిన్‌కి అండ్ మేల్ లీడ్ క్యారెక్టర్‌కి ఉన్న మదర్ రోల్‌కి ఒక సీన్ ఉంటది. అది లిటరల్లీ హారర్ సీన్ రా బాబు. నిజంగా భయమేసింది. మన ఆడవాళ్ళు తరతరాలుగా ఇళ్లల్లో ఎంత స్ట్రగుల్ అండ్ లో లైఫ్‌ని ఫేస్ చేస్తున్నారో అనేది వితౌట్ డైలాగ్స్ ఒక మిర్రర్ ఫ్రేమ్ పెట్టి ఆ మదర్ క్యారెక్టర్ ద్వారా చూపించిన విధానం వామ్మో! అసలు ఆ టాక్సిక్, బ్రూటల్లీ డామినేటింగ్ క్యారెక్టర్ ఏంట్రా అయ్యా! హీరోయిన్‌తో నేనే నీ ఓడలు ఇక నుంచి అని ఆ రుద్దుడేంట్రా ఉంగమ్మ! అవతల అమ్మాయికి తనకంటూ ఒక లైఫ్, ఇండివిడ్యువాలిటీ అండ్ ఫ్రీడమ్ లేదారా? ఏం సైకిక్ టాక్సిక్ నేచర్ రా అయ్యా! ఈమేమో నోట్లో నాలుక లేనట్టు ముందు నుంచి సైలెంట్‌గా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండిపోయి క్లైమాక్స్‌కి గాని ఓపెన్ అవ్వదు. సర్లే, నాకైతే ఈ సినిమా ఇలా అనిపించింది. మీరు ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలానే రష్మిక యాక్టింగ్ మాత్రం సూపర్. ఆమె 'యానిమల్' సినిమా నుంచి అటు యాక్టింగ్ అయినా, ఇటు స్క్రిప్ట్స్ అయినా బెస్ట్ ఇస్తుంది. చాలా బాగుంది పెర్ఫార్మెన్స్. అండ్ 'దీక్షిత్ శెట్టి' బ్రో మాత్రం చితక్కొట్టేసాడు పెర్ఫార్మెన్స్. ఆ టాక్సిక్ నేచర్ అండ్ డామినేటింగ్ క్యారెక్టర్‌లో ఏదో రియల్‌గా ఉన్నట్టు యాక్టింగ్ చేశాడు. బెస్ట్. అండ్ అను ఇమ్మాన్యుయల్ రోల్, ఈమె పెర్ఫార్మెన్స్ గుడ్. అండ్ ఈమె క్యారెక్టర్‌కి ఉన్న క్లారిటీ, అండర్‌స్టాండింగ్ అండ్ డైలాగ్స్ నచ్చాయి. సో, ఇది ఈ సినిమా మ్యాటర్. ఆల్రెడీ మీకు చెప్పినట్టు మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఉంటాను మరి. థాంక్ యూ.